Protestant or Jewish. Catholic గాని ప్రొటెస్టెంట్ గాని వేదాంతి గాని యూదులైనటువంటి వారు గాని none of them can afford to be without this reference. ఈ యొక్క రిఫరెన్స్ ఈ విషయాలు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పారు. It's the most significant, indispensable reference for clergy in the whole world. ఇది లోకమంతట్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారికి ఎంతగానో ప్రయోజనకరముగా ఉండేటువంటి పుస్తకాలు అని వారు తెలియజెప్పారు. Compiled by ఇవన్నీ కూడా ఎవరెవరి చేత ఇలాగున్న పూజ చేయబడి ఉన్నవనంటే compiled by Catholic priests, Catholic పూజారులు యాజకుల ద్వారా, compiled by the most learned rabbis, అలాగనే అద్భుతమైన యూద రబ్బీల ద్వారా, compiled by the most profound theologians, ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వేదాంతులు వాటినన్నిటి కూడా రాసి తయారు చేసి సిద్ధం చేసినటువంటిది. of Switzerland, స్విట్జర్లాండ్ నుండి, of Europe, యూరప్ నుండి, of Israel, ఇజ్రాయెల్ దేశంలో నుండి. very important doctrinal book. మరి చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతపరమైనటువంటి పుస్తకాలుగా ఈ 10 వాల్యూములు పోగు చేయబడి ఉన్నవి. Now, I want to talk to you. This is the definition that they have written about the word. The message of Christ is the power of salvation. క్రీస్తుని గురించినటువంటి సందేశమే లేక మాట రక్షణ కొరకైనటువంటి దేవుని శక్తి అని తెలియజెప్పే విషయాలని ఎంతమంది పండితులు వీళ్ళందరూ కలిసి 10 వాల్యూములు రాశారు. Remember this. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. Here's what they say. ఇది వాళ్ళు అంటున్నటువంటి మాట. Now here's where I may lose some of you. ఒకవేళ ఈ మాటలు మీలో కొంతమందికి నేను విడిచిపెట్టినప్పుడు too hard for you to think about. కొంతమందికి ఇది ఆలోచించడం చాలా కష్టమై ఉండొచ్చు. Try to think. ఆలోచించండి అంతే. And then get the CD of this talk. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటల CD మీరు తీసుకోండి. You can script what we're saying from their book. నేను వాళ్ళ యొక్క పుస్తకాల్లో నుంచి ఏం చెప్తున్నానో అవి మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవడానికి వీలవుతుంది. And then you won't have to buy that big set of volumes. అప్పుడు మీరు ఆ 10 వాల్యూమ్లు అనేటువంటి అంత పెద్ద పుస్తకాలు మీరు కొనక్కర్లేదేక. Here's what they say. వాళ్ళు ఎలాగ అంటూ ఉన్నారు వాళ్ళు. Listen to it. వినండి జాగ్రత్తగా. The word gospel సువార్త అనే మాట is grounded in the divine rule is grounded in the divine act of deliverance. విడుదల కలిగించేటువంటి దైవికమైనటువంటి ఒక క్రియలో అది వేరు పారబడి ఉన్నది. Now, you consider yourself smart. మీరు చాలా తెలివిగల వాళ్ళని మీరు అనుకుంటున్నారు. Think on this. దీని మీద ఆలోచన చేయండి. The gospel is grounded in the divine act of deliverance from the rule of Satan. సాతానుడి యొక్క బంధకముల నుంచి విడుదల పొందించేటువంటి ఆ స్థితిలో లేక ఆ మాట మీద సువార్త అనేటువంటిది వేరు పారి ఏర్పాటు చేయబడింది. They said that. వాళ్ళు అన్నారండి ఆ మాట. Jews said that. ఒక యూదుడు అన్నాడు. Catholics said that. కాథలిక్ వారు అన్నారు. I wish the Pentecostals would say that. పెంతెకోస్తలు కూడా మాట్లాడారని నేను అనుకుంటూ ఉన్నాను. Are you hearing me? నా మాట వింటున్నటువంటి వాళ్ళకి ఆమేన్ చెప్పండి. Big stuff. చూడండి, ఇది వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట. The word gospel సువార్త అనేటువంటి ఒక మాట is grounded in the divine act of deliverance from the rule of Satan. సాతానుడి యొక్క పరిపాలనలో నుండి లేక బంధకాలలో నుంచి విడుదల కలిగించేటువంటి దాని మీద ఆ పునాది మీద సువార్త అనే మాట ఉండి ఉన్నది. When you come to Christ, మీరు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు a lot of times we don't preach about this. చాలా సార్లు దీని గురించి మేము మాట్లాడకపోవచ్చు, but we should. కానీ మనం చేయాలి అలాగా. When we come to Christ, మనం క్రీస్తు దగ్గరికి వస్తే through the gospel, మన సువార్త ద్వారా then we are being delivered from the hand of Satan. సాతానుడి యొక్క చేతులలో నుండి మనము విడుదల పొంది ఉన్నట్టు. హల్లెలూయా. Do you believe that? నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. Now they say this, listen. వారు ఎలాగ అంటూ ఉన్నారు ఇంకాను. The preaching
of the gospel. సువార్తని ప్రకటించుట. Preachers, write this one down. ఏమండి, బోధకులు, ప్రసంగికులు, సువార్తికులు అయినటువంటి వారి విషయాలు రాసుకోండి. The preaching of the gospel సువార్తని ప్రకటించుట is the continuation of the saving act of Christ. క్రీస్తు ప్రభు రక్షణ కొరకు చేసినటువంటి ఆ క్రియ యొక్క కొనసాగింపు. Think of that. దీని గురించి ఆలోచన చేయండి. When we preach that, why don't them people get healed? ఏమండి, ఎందుకు ఇలాగ ఎంతమంది ప్రజలు స్వస్థత పొందుతూ ఉన్నారు? They got healed because I preached the gospel and they heard it and they were delivered from Satan's domain and they got well. ఎందుచేతనంటే నేను యేసుని గురించిన వార్తను సువార్తగా నేను ప్రకటించున్నాను, వారు విని ఉన్నారు, నమ్మి ఉన్నారు, అపవాది యొక్క బంధకాల నుంచి వారు విడుదల పొందుకొని ఉన్నారు. See that when we preach the gospel, సువార్తను మనం ప్రకటించినప్పుడు God will confirm his word. దేవుడు తన యొక్క మాటని ఆయన స్థిరము చేస్తూ ఉన్నాడు. ఆయన You want some more? ఇంకా కొన్ని మాటలు చెప్పండి అలాగ అందులో నుంచి. Listen. వినండి. అయితేను Lazy people won't want this సోమరులు అయినటువంటి వారికి ఇది అక్కర్లేదంటారు వాళ్ళు. because it makes you think. ఎందుచేతంటే వాళ్ళు ఆలోచించేటట్టుగా చేస్తుంది కనుక సోమరులకైతే అది ఇష్టం ఉండదు. The gospel is the continuation of the saving activity of Jesus Christ. యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ అనేటువంటి యొక్క కార్యం యొక్క కొనసాగింపు సువార్త. You say మీరు అన్నారు the gospel is the continuation. మీరేమన్నారంటే మీరు అందరూ కూడా ఏమన్నా చెప్పండి. సువార్త రక్షణ కార్యం యొక్క కొనసాగింపు of the saving activity of Jesus Christ. యేసుక్రీస్తు చేసిన రక్షణ కార్యము యొక్క కొనసాగింపే సువార్త. When you proclaim the gospel, ఎప్పుడైతే మీరు ఎలాగో సువార్తను ప్రకటిస్తారో, individually or to a crowd, ఒక్కొక్క వ్యక్తికే కానివ్వండి లేక మహాజన సమూహానికే కానివ్వండి, you are on his team. మీరు ఆయన యొక్క బృందములో పనిచేస్తున్నారు. And he says to you, thank you for telling the people about that. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈయన పనిలో కొనసాగిస్తూ ఈ పనిని గురించి మీరు ప్రజలకు చెప్పారు కనుక మీకు వందనాలు అని ప్రభువు చెప్తాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరచండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. I'm almost afraid to read the rest of this to you. అమ్మో, ఇక్కడున్న వచనం ఆ మాట చదవడానికి కొంచెం భయం వేస్తున్నట్టు. I think you have some serious Bible students here tonight. మరి ఇక్కడ కొంతమంది చాలా తీక్షణంగా బైబిల్ చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కదా. The preaching of the gospel సువార్తను ప్రకటించుట అనేటువంటిది is the continuation దాని యొక్క కొనసాగింపు of the saving activity of Jesus. యేసు క్రీస్తు వారు చేసిన రక్షణ కార్యం యొక్క కొనసాగింపై ఉన్నది. I live in that. నేను అందరిని జీవిస్తున్నాను. Tonight I'll probably make a call for people to get right with God. ఈ రాత్రి నేను మొట్టమొదటిగా ప్రజలు దేవునితో సమాధాన పరచబడడానికి పిలవచ్చు. The reason I'll do that, ఇప్పుడే మనం చేద్దామండి. they'll be saved. అలా పిలిచినప్పుడు రక్షింపబడతారు, They'll be changed. వారు విడుదల మార్పు చెందుతున్నారు. The preaching of the gospel is the continuation of the saving activity of Jesus. ఈ సువార్తను ప్రకటించుట అనేటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ కార్యం యొక్క కొనసాగింపై ఉన్నది. I didn't say that. అది నేను చెప్పలేదండి. అది The Catholics of Rome said it. రోమాలో ఉన్నటువంటి ఒక కాథలిక్ వారు చెప్పారు ఆ మాట. Think about it. దేని గురించి ఆలోచించండి. All those great ministers in England said that. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప వాళ్ళని, ఆ 10 వాల్యూములు రాసిన వాళ్ళు చెప్పారు ఆ మాట. All of those people, the Jews, the rabbis of Jerusalem, they helped formulate that. అంతేకాదండి, యెరూషలేములో ఉన్నటువంటి యూద మత నాయకులైనటువంటి రబ్బీలు అనబడినటువంటి వారు ఆ గుంపుగా ఏర్పడి 10 వాల్యూములు తయారు చేసిన వాళ్ళు చెప్పారు ఆ మాట. They have studied. వాళ్ళు చదివారు. They need our input. వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలు ఇంకా లోపలికి పెట్టవలసినవి ఉన్నాయండి. అవి Listen. వినండి. That's not all of it. You want me to quit? Do you want me to quit? ఏమండి, ఆపేయమంటారా మీరు నన్ను?
చెప్పండి గట్టిగా. Okay. If you're a serious student, నిజంగా మీరు వినాలని అనుకుంటుంటే నేర్చుకునే వాళ్ళగా ఉంటే this will help you. ఇది మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. Otherwise, you can sleep through it. లేకపోయినట్లయితే ఒకటి మిమ్మల్ని నిద్రపుచ్చినట్టుగా But అయిపోతుంది. don't do that. కానీ అలా చేయకండి. ఓయ్, I've come a long way to share this with you. నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. Love me for being willing to come and tell you about this. ఈ విషయాల గురించి మీతో చెప్పడానికి ఇంత దూరం వచ్చిన ఇంత పెద్ద వయసు కలిగిన వాడిని నన్ను మీరు ప్రేమించాలి. ప్రేమిస్తున్న ఉన్న వాళ్ళు గట్టిగా చేతులు కాలని చెప్పండి. Then I'll go home. లేకపోయినట్లయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను మీకు ఇష్టం లేకపోతే. I already have a set of kittle. నేనేదో చిన్నపిల్లలకి ఏదో ఒట్టి మాటలు చెప్పినటువంటిది కాదు నాకు. And I refer to it every time I study the Bible. నేను బైబిల్ చదివినప్పుడు అల్లా కూడా ఈ విషయాలను నేను చదువుతూనే ఉంటాను. Because all these special people from these different fields of theology have agreed on this. ఏమండి, వేదాంత సంబంధమైనటువంటి వేరు వేరు పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వేరు వేరు వ్యక్తులు అందరూ కలిసి సువార్తను గురించినటువంటి విషయంలో ఏకీభవించి చెప్పారు ఈ మాటలు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Are you ready for another one? ఒక విషయం కూడా సిద్ధంగా ఉన్నామంటే ఆమేన్ అనండి గట్టిగా. దీనిని గురించి ప్రజలతో చెప్పండి ఈ సువార్తను గురించి. Those who proclaim the gospel. ఎవరైతే సువార్తను ప్రకటించే వారై ఉంటారో. Can I say it? మళ్ళా చెప్పొచ్చు అది నేను ఆమేన్ అనండి. They said it. వాళ్ళు చెప్పారండి ఈ విషయం. So they published it. వాళ్ళు పబ్లిష్ చేశారు దీన్ని. We ought to be able to say it. ఏమండి, మనం కూడా ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. Those who proclaim the gospel సువార్తని ప్రకటించేవారు are the proclaimers, are the proclaimers of the gospel. వాళ్ళు ఇటు సువార్తని ప్రకటించువారుగా ఉంటూ ఉన్నారు. I'm sorry, I misread that. ఓకే, మళ్ళా Those who proclaim the gospel. సువార్తని ప్రకటించువారు. What is gospel? అసలు సువార్త అంటే ఏంటండి? Gospel. సువార్త It's good news. అది మంచి వార్త, Good stuff. మంచి విషయాలు. What's the good news? ఏంటండి మంచి విషయాలు? Jesus died for us. యేసు మన కొరకు Shed his చనిపోయాడు. blood for us. తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. Freed us from all sin. ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించాడు. Justified us. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. Lifted us out of the realm of Satan. పాపం సాతానుడి యొక్క చేతిలో నుంచి మనల్ని And made లేవనెత్తాడు. us new people. మనల్ని నూతన వ్యక్తులుగా చేశాడు. And tonight I'm going to preach to you about how he guaranteed us as his followers. ఆయనను మనం వెంబడించేటువంటి వారంగా ఎలాగున మనకి ఇటువంటి గ్యారంటీ ఇచ్చినాడో ఆ విషయాన్ని ఈ రాత్రి నేను మీతో చెప్తూ ఉన్నాను. So listen. కాబట్టి వినండి. You haven't got it yet. Listen. జాగ్రత్త వినాలి అందరూ కూడా. Proclaimers ప్రకటించేవారు of the gospel. సువార్తను ప్రకటించువారు. Preachers, are you ready for this? ఏమంటే బోధకులైనటువంటి వారు కూడా సిద్ధంగా ఉన్నారండి విషయానికి. Proclaimers of the gospel సువార్తని ప్రకటించువారు are the continuators of Christ's ministry. క్రీస్తు ప్రభు చేసిన పనిని, సేవని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. I like that. గట్టిగా చెప్పాలి కొట్టండి. I am in the business of continuing the ministry of Jesus. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని కొనసాగిస్తున్నటువంటి వాడినండి నేను కూడా సువార్తను Look at that ప్రకటిస్తున్నాను. bunch of testimonies that woman read. ఏమంటే మనం చదివినటువంటి సాక్ష్యాలు చూడండి, వినండి. And none of us knew it was happening. ఏం జరుగుతుందో మాలో ఎవరికి తెలియదు. But these guys say కానీ వాళ్ళు ఏమంటున్నారంటే proclaimers of the gospel are the continuators of the ministry of Jesus. సువార్తని ప్రకటించేటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క సేవల్లో కొనసాగిస్తూ చేసేటువంటి వారై ఉన్నారు. Does that mean anything to you? అది మీకు ఏమైనా అర్థవంతంగా ఉన్నదనుకోండి. చెప్పండి. The gospel. మీరును బయటికి వెళ్ళి సువార్త Be ప్రకటించినప్పుడు sure you quote the scripture right. దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి విధంగా మీరు చెప్పడం చూసుకోండి. Look at the Bible. బైబిల్ జాగ్రత్తగా చూసుకోండి. Look up the wonderful words that describe the gospel. సువార్తని వివరించేటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి ప్రకటించండి. And you
become a wonderful preacher. అప్పుడు నీవు ఒక అద్భుతమైన ప్రసంగికునిగా And you women can do it too. స్త్రీలు కూడా చేయొచ్చు, అలాగే ప్రకటించవచ్చు. And the women out there will be shocked that you know so much. బయట ఉన్నటువంటి స్త్రీలు ఉన్నటువంటి వారు వావ్ వీళ్ళకి ఎంతలా ఎలా తెలిసింది అనుకుంటారు వాళ్ళు. Get this up. ఏమండి ఇలాగ మీరు తీసుకోండి స్త్రీలు To the women. లోకంలో ఉన్న స్త్రీలకి చెప్పండి. Let the world know what's happening. ఏం జరుగుతుందో లోకమందరికి తెలిసేటట్టు చేయండి. We are important people. మనమందరం కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రజలు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి దేవుని. We're not people who just go to church and sit there and be bored by a dry sermon. ఏదో గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ప్రసంగాలకి బోరు కొట్టేటువంటి రీతిగా ఉండే మనుషులను కాదు మనం. You understand? అర్థమవుతుందండి నేను చెప్తుంది? Did you understand what I read? నేను చదివినటువంటి ఈ మాటలు అర్థమైంది అనుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. Gospel is grounded in the divine act of deliverance from Satan's rule. సాతానుడి యొక్క అధికారములో నుండి విడుదల చేసేటువంటి ఆ కార్యములో వేరు పారినటువంటిది సువార్త. That's why I say poor devil. అందుకని నేను అంట పాపం అపవాదిగాడు. You don't have a chance. వాడికి ఏం లేదని అవకాశం. I'm the master. నేను అంబాసిడర్ ఉన్నాను. I'm a continuator of the ministry of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క సేవ పరిచర్ని కొనసాగింపజేసేటువంటి వానిగా నేను ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And I give my life to doing that. నా జీవితాన్ని అలా చేయడానికి అన్నట్టుగా నేను అప్పగించినాను. Because now I didn't want to read that to you until first. I'm sorry. I wanted you to hear that. మీరు మొదట ఈ విషయాలు వినాలి అని నేను కోరుకుని Before I preach tonight. నేను ఈ రాత్రి ప్రసంగం చేసేదానికి ముందు ఈ మాటలు వినాలి. We are the carriers of His gospel. సువార్తను ప్రకటించేటువంటి మనము ఆయన యొక్క సువార్తను మోసుకొని తీసుకొని వెళ్ళే సాధనాలమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. Jesus expressly promises His followers. యేసు క్రీస్తు వారు తన యొక్క వెంబడించేటువంటి వాళ్ళకి ఆయన వాగ్దానం చేస్తూ His own spirit. తన యొక్క ఆత్మని ఆయనకు వాగ్దానం చేసినాడు వారికి. Listen, the same power. వినండి జాగ్రత్తగా. అదే శక్తి that rested on Him. ఆయన మీద నిలిచి ఉన్న అదే శక్తి. You want the rest of it? మిగతా విషయం చెప్పమంటారా మీకు? మాగే Listen. వినండి. The gospel, which is the continuation of the saving activity of Christ. ఈ సువార్త అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి రక్షణ కార్యం యొక్క కొనసాగింపై ఉన్నది. And those who proclaim the gospel. సువార్తని ప్రకటించేవారు, listen to this. వినండి ఈ మాట జాగ్రత్తగాను. He associates himself with them. సువార్తని ప్రకటించే వారితో ఆయన వచ్చి వారితో ఆయన కూడా ఉన్నాడు అని నిరూపించుకోబోతున్నాడు ఆయన. You want another sentence? ఇంకొక మాట చెప్పంటారా మీకు అందులోనే? Therefore, కాబట్టి proclaimers of the gospel. సువార్తని ప్రకటించేవారు. Are you proclaimer of the gospel? ఏమండి మీరందరూ సువార్తను ప్రకటించే వాళ్ళనా? ఎంతమంది అలాగే సువార్తను ప్రకటించేవారు? Proclaimers of the gospel. సువార్తని ప్రకటించువారు. Here's what it says. ఇదిగో ఈ మాట్లాడుతున్నారు It చూడండి. says they are. వారు Oh boy. Amen. It's almost too much. అబ్బో చాలా ఎక్కువ అనేది ఈ విషయం. Proclaimers of the gospel are the continuators of the ministry of Jesus. ఈ సువార్తని ప్రకటించేటువంటి వారు ఎలాంటి వారు అంటే యేసు ప్రభు యొక్క సేవని కొనసాగిస్తూ ఉన్నవారు. You want to pray for people? ఏమండి ప్రజల కొరకు ప్రార్థన You want to చేయమంటారా? bless people? ప్రజలను దీవించాలనుకుంటున్నారా? You want to preach to big crowds? పెద్ద పెద్ద సమూహాలకు You ప్రకటించాలనుకుంటున్నారా want to సువార్త? help people? ఏమండి ప్రజల కొరకు ఎలా చేయాలనుకుంటున్నారా? Preach the gospel. అయితే ఒకటేనండి, సువార్తని Keep it ప్రకటించండి. simple. చాలా Hallelujah. తేలికండి, సువార్తనే చెప్పండి. Everybody can understand it. అందరూ కూడా అర్థం చేసుకోగలిగినటువంటి సువార్తనే ప్రకటించండి. Here's another tough one. ఇంకొకటి అండి కష్టమైనటువంటిది. Listen. వినండి జాగ్రత్తగా. Those who proclaim the gospel సువార్తని ప్రకటించువారు stand
stand in the place of Christ. క్రీస్తు యొక్క స్థానములో నిలబడి ఉన్నవారు. I didn't say this. నేను చెప్పలేదండి ఆ మాట. It came out of Rome. రోమా వాళ్ళు చెప్పారండి. Out of Jerusalem. జెరూసలేంలో ఉన్న వాళ్ళు చెప్పారు. Out of all those tough places where those big-headed theologians. పెద్ద పెద్ద వేదాంతులు అయినటువంటి వారు ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పినటువంటి ఆ 10 వాల్యూమ్లో ఉన్న మాటలు చెప్తున్నాను నేను. They are interpreting New Testament language. వారు క్రొత్త నిబంధన భాషని వాళ్ళు తర్జుమా చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటలు. We just read over the preach the gospel. మనం ఏమండి మనం ఎంతసేపు ఏంటంటే సువార్తను ప్రకటించండి అంటూ ఉంటాం. More to it than that. ఏమండి దానికంటే గొప్ప సత్యం. We preach the gospel. సువార్తని ప్రకటించేటువంటి మనము. I'm going to say it. నేను అలా చెప్తున్నాను ఈ విషయాన్ని. Don't make me go home early. ఏమండి తొందరగా ఇంటికి వెళ్ళిపోయేటట్టు చేయకండి, నాకు మీరు హుషారు ఉండాలి. This is from the high theologians of the world. లోకములో అత్యున్నతమైనటువంటి వేదాంతులుగా పరిగణించబడిన వారు చెప్పిన మాటలు చెప్తున్నారు. Those who preach the gospel. సువార్తని ప్రకటించువారు. They stand in the place of Christ. క్రీస్తు ప్రభు యొక్క స్థానములో వారు నిలబడినట్లే అంటున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. I didn't say that. నేను చెప్పలేదు ఈ మాట. Don't blame me. నా మీద నేరం వేయకండి. The greatest theologians of the world who understand the biblical languages said that. లోకములో ఉన్నటువంటి గొప్ప వేదాంతులైనటువంటి వారు బైబిల్ భాష విధానాన్ని బాగా ఎరిగిన వాళ్ళు చెప్పిన మాట అన్నది. I'm not through. నేను ఇంకా అయిపోలే. You want me to quit? ఏమండి ముగించమంటారా? Okay. సరే. They stand in the place of Christ. సువార్తని ప్రకటించేవారు. ఏమండి ఎంత గొప్ప విషయం అండి. యేసు ప్రభు స్థానములో మనం నిలబడినట్టే సువార్త ప్రకటిస్తున్నామంటే. Very few people know about that book, about that encyclopedia. బహు కొద్ది మంది మాత్రమేనండి ఈ గొప్ప సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. They stand in the place of Christ. సువార్తని నువ్వు ప్రకటిస్తున్నామనంటే యేసు ప్రభు స్థానంలో నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి బోధకుడా. Hallelujah. That's why I'm important. అందుకనే నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని. See? చూడండి. I'm preaching the gospel. సువార్తను నేను ప్రకటిస్తూ to help people understand it. ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. I'm hooked up with him. కాబట్టి నేను ఆయనతో కలపబడి ఉన్నాను. Him and me are workers together. ఆయన నేను కలిసి జత పనివారం అండి సువార్తను ప్రకటిస్తున్నందు చేత. When I see people like this, నేను ఎలాగున్న ప్రజలు చూచినప్పుడు I feel by you like Jesus felt by you when he saw the multitude. యేసు క్రీస్తు వారు ఆయన భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు జనసమూహమును చూచి కనికరపడినట్టుగానే నాకు అటువంటి కనికరం కలుగుతుంది ప్రజలు చూస్తే. He yearns for you to press your brain so you can think and think and think. మనము కూడా ఏం చేయాలంటే ఇలాంటి మాటల్ని ఆలోచించి మనం ముందుకు సాగిపోయేటువంటి వారమై ఉండాలి సువార్తను ప్రకటిస్తూ. Listen, here's another paragraph. ఇంకొక ఉంటుందండి ఇంకొక మాట. Can you take more? ఏమన్నా చెప్పండిరా. It's very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. I'll go back to Oklahoma. మీరు గనక వద్దంటే ఇంటికి వెళ్ళిపోతా Oklahoma. You can order this because I'm going to tell you where to get it. అది ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను, మీరు దాన్ని ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని మీరు అది చదువుకోండి ఆ పుస్తకాన్ని. No secret. I want the laity to know what they're talking about. ఈ యొక్క విషయాలు ఏమి రహస్యం కాదండి. ఎవరైనా సరే సేవకులు కానీ సేవకులు కాని వారు పెద్దలు కానివ్వండి అందరూ ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను నేను. You know, excuse me, but sometimes we preachers we put on more importance than we really have. కొన్నిసార్లు బోధకులమైనటువంటి మనమే ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అన్నట్టుగా మనం పెట్టుకుంటూ ఉంటాం ఈ విషయంలో. We don't want to do that. మనం అలా చేయడం మనకి ఇష్టం లేదు. We want to remain humble. మనం దీనులంగా ఉండాలండి, తగ్గించుకోవాలి. మనం క్రియారూపకంగా కార్యం చేసే వాళ్ళమే. సమాజంలో ఎవరినైనా సరే అందరితో కూడా స్నేహపూర్వకంగానే మనం ఉంటూ ఉండాలి. ఆయన యొక్క స్థానంలో మనం నిలబడుతున్నాం సువార్తను ప్రకటించే వాళ్ళము. And continue his work. ఆయన పనిని మనము కూడా జత పని వారముగా కొనసాగిస్తున్నాము. Can the ministry of Jesus continue? ఏమండి యేసు ప్రభువు యొక్క సేవ కొనసాగుతుందంటారా? If we continue it, మనం దాన్ని కొనసాగింప చేస్తే కొనసాగుతుంది. అది he wants to do it. ఆయన కొనసాగింప చేయాలని కోరుతున్నాడు. But he can't do it alone. అయితే ఆయన ఒక్కడిగా చేయలేడు. ఆయన
Did I tell you folks about Moses the other night? మోషే గురించి నేను మీతో చెప్పానా అండి? I don't remember whether I did or not. నేను అది చెప్పానో లేదో నాకు గుర్తులేదు. But Doesn't matter, we'll go ahead. లేదు, నో అంటున్నా. one of the greatest stories is in Exodus. నిర్గమ కాండములో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అండి అది. It's just stunning. It's so beautiful. ఎంత సుందరమైనటువంటిది, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి We విషయం. say a lot of times, we say God needs us. దేవుడు మనం అవసరత దేవునికి ఉన్నది అని అంటూ ఉంటాం. But do we really believe that? కానీ నిజంగా మాట అసలు నమ్ముతున్నామా దేవునికి మనం అవసరమైన? If so, let me give you the proof in the Bible that God really needs us. దేవునికి నిజంగా నీవు అవసరమై ఉన్నావు అనేటువంటిది నిజంగా నువ్వు నమ్ముతుంటే దానికి కావలసిన రుజువు దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీతో చెప్తాను. And in the book of Exodus, నిర్గమ కాండములో గనక మనం చూస్తే that's where you read that Moses said. మోషే గారు చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. God said to Moses, దేవుడు మోషేతో చెప్పినటువంటి I విషయం, have seen the grief of the children of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ మొర్ర లేక వారి యొక్క వేదన దుఃఖము నాకు They've తెలిసిన. been put in slavery. వారు బానిసత్వములో ఉంచబడి ఉన్నారు. I love them. నేను వారిని ప్రేమిస్తున్నాను, I want to help them. నేను వారికి సహాయం చేయాలనుకున్నాను. And my heart goes out to them. నా యొక్క హృదయము వారి కొరకే ఉండి ఉన్నది. So Moses said, అప్పుడు మోషే అంటూ ఉన్నాడు, no, God said, దేవుడు అంటూ ఉన్నాడు, I am come down. నేను దిగి వచ్చి ఉన్నాను. When he revealed himself to Moses, ఆయన తను తాను మోషేక మండుచున్న పొద దగ్గర కనబరుచుకున్నప్పుడు he said, when I've come down to deliver them from Egypt. దేవుడు మోషేతో మాట్లాడితే ఏమన్నాడంటే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. The Lord, I have come, ప్రభు అంటున్నాడు, నేను దిగి to వచ్చాను deliver them. వారిని విడిపించడానికి. So that was his mission. అది ఆయన యొక్క పని. What happened? కానీ ఏం జరిగింది? As soon as he told Moses that, మోషేతో ఆ మాట చెప్పిన వెంటనే what did he do? ఏం చేశాడండి? He said, Moses, మోషేతో అంటున్నాడు, మోషే come with me. నువ్వు నాతో రా, I'm going to use you. నేను నిన్ను వాడుకుంటాను. I want you to deliver them. నీవు వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి ఐగుప్తులో నుంచి. But he came and said, I've come down to deliver them. కానీ దేవుడు ఏమంటాడంటే, మొట్టమొదట నేను దిగి వచ్చాను విడిపించడానికి అన్నాడు. God don't do anything except through people. ఆయన దేవుడు కూడా తన ప్రజల ద్వారా తప్ప ఏదియు తనంతట తానే చేయడు. You believe that? గట్టిగా నమ్మండి, నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. Hallelujah. Remember that. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోనండి. God can now live in us. దేవుడు మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. Christ now reigns in us. క్రీస్తు ప్రభు మనలో నుండి ఈ లోకమును ఏలుచూ ఉన్నాడు. He is the one who works miracles. ఆయనే అద్భుతములు చేసేటువంటి వాడు. Christianity is not just a religion. క్రైస్తవ్యము అనేటువంటిది కేవలం ఒక మతము మాత్రమే కాదు. In the 4th chapter of Romans, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో the Lord said, Paul said, పౌలు గారు ఎలాగనంటూ ఉన్నారు, we have been delivered for our offenses. మన యొక్క పరిస్థితుల నుంచి మనం విడుదల పొంది ఉన్నాము అంటున్నాడు ఆయన. Delivered for our offenses. మన యొక్క నిందలు నేరములలో నుంచి మనం విడుదల పొందినటువంటిది. But then we've been raised for our justification.